హాయ్ అందరికి. సో, ఇప్పుడే అనమాట అనుకోకుండా నేను యాక్చువల్‌గా ఫస్ట్ 'కూలీ' సినిమాకెళ్ళాల్సిందే. తర్వాత 'వార్ 2'కి వెళ్దాం అనుకున్నా. బట్ టికెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ నేను కూడా ఈరోజు కొద్దిగా ఫ్రీగా ఉండేసరికి ఫస్ట్ 'వార్ 2'కి వెళ్ళాల్సొచ్చింది. తర్వాత ఇప్పుడు 'కూలీకి' వెళ్తున్నా ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో. సో, 'వార్ 2' సినిమా ఎలా ఉందిరా అంటే, నేనైతే వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎళ్ళాను. సో, వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళా కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ కొద్దిగా తేడాగా ఉండొచ్చు. మేబీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మీకు ఎక్స్‌పీరియన్సెస్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ ద మూవీ. బట్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీథింగ్ రైట్ నౌ. ఎందుకంటే ఇంకా సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడే ఫస్ట్ షో అయింటదనుకుంటా ఇండియాలో నాకు తెలిసి. సో, ఫస్ట్ డే రోజే వెంటనే సినిమాలో ఫ్లాస్ అన్నీ చెప్పేస్తే బాగుండదు. సో, ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అండ్ ఇంకోటేంటంటే ఇంకా 'కూలీకి' ఎళ్ళలేదు కాబట్టి రెండిటికి ఫైనల్ వర్డిక్ట్ అయితే చెప్పను నేను. సో, జస్ట్ 'వార్ 2' ఎలా ఉందనేదైతే చెప్తాను. బట్ సినిమాలో ట్విస్ట్‌లు ఏవి రివీల్ చేయకుండా చెప్తాను. సో, ఐయామ్ నాట్ మెన్షనింగ్ ఎనీ స్పాయిలర్స్. సో, సినిమా అయితే మరీ అంత బాగా లేదని అనలేము. మరీ చాలా బాగుందని అనలేము. ఎందుకంటే ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగుంది సినిమాలో. ఎన్టీఆర్‌కి మంచి స్కోపే ఇచ్చారు యాక్చువల్‌గా. చాలా లెంతీ రోలే ఉంటది. చాలా సీన్స్ యాక్చువల్‌గా చాలా బాగా తీశారు. 'హృతిక్ రోషన్' కన్నా ఎన్టీఆర్‌కి బాగా కొద్దిగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. యాక్టింగ్ వైస్‌గా అయితే ఇంక ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇరగదీశాడు సినిమాలో. బట్ కొన్ని సీన్స్‌లో ఏంటంటే ఈ మధ్య ఎందుకో మరి బాగా లీన్ అయిపోయి బాగా మరీ బక్కగా ఉన్నాడు ఎన్టీఆర్. సో, సినిమాలో గూడా అక్కడక్కడ కొద్దిగా ముందు సీన్స్‌కి, ఈ సీన్స్‌కి కొద్దిగా కొన్ని సీన్సే మరీ ఎక్కువ గాదు. కొన్ని సీన్స్ ఆ తేడా తెలుస్తదనమాట. ఫేస్‌లో గ్లో తగ్గిపోవడం గానీ, ఫేస్‌లో కొద్దిగా బాగా ఫేస్ ఫ్యాట్ తగ్గిపోవడం గానీ, అలా కొన్నిట్లో తేడా తెలుస్తది. బట్ సో, యాక్చువల్‌గా నేనిప్పుడు చెప్పేదేంటంటే ఇది యాక్చువల్‌గా మేబీ సోషల్ మీడియాలో వచ్చేయచ్చు తొందరగానే. ఎంట్రీ సీన్ ఉంటదమ్మా స్వామి దీంట్లో. 'హృతిక్ రోషన్‌ది' ఫస్ట్ ఎంట్రీ సీన్ 'హృతిక్ రోషన్‌దే' ఉంటది. ఆ ఎంట్రీ సీన్ ఉంటది. ట్రైలర్‌లో ఆల్రెడీ ఒక వుల్ఫ్ ఒకటి చూపిస్తారనమాట. బాగా మంచి గ్రాఫిక్స్ అంతా చాలా బావుంటది. నేను ట్రోల్‌గా చెప్పట్లేదు. నిజంగానే బావుంటది. బట్ కాకపోతే ఆ ఎంట్రీ సీన్ ఉంటది. ఏదో చేస్తాడనుకుంటే యాక్చువల్‌గా మొన్న 'ఉప్పెన'లో హీరో ఉంటాడు గదా! 'వైష్ణవ్ తేజ్' ఆయనది ఒక సినిమాలో సీను చాలా వైరల్ అవుతుంది ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో. ఏంట్రా అంటే పులి నీ కళ్ళల్లోకి చూసిందా అంటే, లేదు నేనే పులి కళ్ళల్లోకి చూసా అన్నట్టు. ఆ సీన్ ఎట్లా రాసారురా మీరసలు? ఆ వుల్ఫ్ నీ కళ్ళల్లోకి చూసిందా అంటే, లేదు నేనే వుల్ఫ్ కళ్ళల్లోకి చూసా అంటాడు. అసలు ఏం చేసారురా మీరు? అది వుల్ఫ్‌ని హిప్నటైజ్ చేసాడా? లేకపోతే ముందే పెట్ చేసాడా? అసలు ఏంది ఆ సీన్ అసలు ఏందో చాలా ఆక్వర్డ్‌గా ఉంది అసలు. ఎలా తీసారురా ఆ సీన్? మేబీ ఖచ్చితంగా ఇది ఇంకెవరికన్నా థాట్ వచ్చిద్దో లేదో తెలీదు గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా ట్రోల్ చేస్తారని అయితే అనుకుంటున్నా నేను. చూద్దాం. ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. కొన్ని ఉన్నాయి గానీ, నేను మిగతా వాటి గురించి చెప్పను నేను. సో, అదనమాట. థాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు ఆకుపక్షి. ఇంకోటేందంటే సాంగ్స్ అమ్మా స్వామి! అసలు ఎందుకు పెట్టారో సాంగ్స్ అర్థం కావట్లేదు ఈ సినిమాలో. కొన్ని సాంగ్స్ బావున్నాయి. అదేదో ఒకటొస్తది. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ థాట్ సినిమా అయితే మరీ అంత రేంజు గాదు. మరీ అట్లని వరస్ట్ గాదు. సినిమా బానే ఉంది చూడొచ్చు. బట్ 'కూలీ' ఒకవేళ బీభత్సంగా ఉందంటే ఆ ఊపుని తట్టుకోవడం కష్టం. సో, అది. ఇంతకన్నా మించి నేనైతే టమాటాలు, రివ్యూలు, పాయింట్లయితే నేనియ్యను. సో, అది. సినిమా ఎలా ఉందనేది మీరు గూడా ఎళ్లి చూసి తెలుసుకోండి. థాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు ఆకుపక్షి. I'll try to post Coolie too. So after I finish the show, maybe I'm not sure if I can post the whole thing. So stay tuned to get updates. Okay. Tata. Bye bye.